ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఒక ముగ్గురు నలుగురు సినిమా చూసిన తర్వాత దగ్గరికి వచ్చి అన్నారట, వాడిని ఎందుకు హీరోగా పెట్టుకున్నాం, అసలు చూడలేకపోతున్నాం రా బాబు, ఇంకెవరన్నా పెట్టుకుంటే సినిమా ముందుకెళ్తుందని అన్నారట. నాకు అసలు అది నిన్నటి వరకు కూడా నాకు ఆయన చెప్పాలా నేను ఎక్కడ బాధపడతాను అని. అసలు అలాంటి వాటికి బాధపడే వ్యక్తిని కాదు. కానీ ఇప్పుడిప్పుడే నేను ఇలా పబ్లిక్లోకి, లేదంటే ఇదిగో ఈ లైట్లు ఇప్పుడిప్పుడే నాకు నేను ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అని. మొన్న ఈ సోషల్ మీడియాలో కమెంట్లు కానీ ఇవి కానీ నాకు ఒకటే అనిపించింది, వాళ్ళు ఎవరో వచ్చి చెప్పినప్పుడు ఆ విషయం నాకు అతను కమ్యూనికేట్ చేసినప్పుడు, ఇలా అన్నారా నీ గురించి నువ్వేం ఫీల్ అవ్వకంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అవ్వట్లా. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళకి నేను నిజంగా నచ్చలేదా, లేక ఈ సినిమా ద్వారా నేను ఎదగడం నచ్చలేదా నాకు అర్థం కాలేదు. అసలు ఈ కాన్సెప్ట్లు అని నాకు అర్థం కావు, వాళ్ళు ఎలా ఉంటారో. బట్ వాళ్ళందరికీ అండ్ సోషల్ మీడియాలో కూడా అంటే సోషల్ మీడియా ఎంత మంచిదో అండి అంత చెత్త పెరిగిపోయింది అండ్ ఆల్ దాట్ మనకు తెలిసిందే అదంతా. నేను యాక్టివ్ ఉండేవాడిని కాదు, లేదు యాక్టివ్ ఉండాలి నన్ను, అంటే ఇప్పటిదాకా అందరూ నాలో ఉన్న లోపమే నువ్వు మార్కెట్ చేసుకోవట్లేదు అనేవారు. నేను అనుకున్నా సరే అయితే అందరికీ రిప్లైలు ఇద్దాం ఇది అది అని. సో సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు కానీ ఫేక్ ప్రొఫైల్స్లో ట్విట్టర్లో కమెంట్లు కానీ ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే మెసేజ్లు, ఫస్ట్ ఎవరో ఒకటి హాయ్ పెడతాడండి, నువ్వు వాడికి రిప్లై ఇచ్చావా చూసి సరే సరే. బట్ మనం ప్రతిసారి అందరి మెసేజ్లు చూడడం వచ్చే వేల మెసేజ్ల్లో హాయ్ తర్వాత ఒక 2 రోజులు ఆగుతాడు, వాడు అయిన తర్వాత ఇంకో మెసేజ్ పెడతాడు, అన్న ప్లీజ్ దేర్ రిప్లై అని. దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే ఇంకో మెసేజ్ ఉంటుంది, బలిసిందరా బాడకో అని, అప్పుడే పెద్ద హీరో అయిపోయావా ఇది అది అని. ఈ అవసరం లేని నెగిటివిటీ వీటన్నిటికీ ఐ డోంట్ నో ఇప్పుడిప్పుడే దానికి ఎక్స్పోజ్ అవుతూ అనిపించింది నాకు. అన్న మీరు ఇందాక అన్నట్టు మనం సినిమా నమ్ముకొని వచ్చాం, ఈరోజు మనందరం ఇక్కడ ఉండడానికి కారణం, ఎవరో నాకు మెసేజ్ చేయడానికి కారణం, లేకపోతే ఎనీథింగ్, మనందరం సినిమా కోసం కలుస్తున్నాం. ఆ సినిమాకి మనం జెన్యూన్గా ఉంటే, మనం ఈ దేనికోసం అయితే అందరం కలిసామో దానికి మనం జెన్యూన్గా ఉంటే మనకు రావాల్సింది మనకు వస్తుంది అని నా గట్టి నమ్మకం. ఎంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా మనం సినిమాకి కట్టుబడి ఉంటే ఆ రాళ్ళన్నీ ఉపయోగించుకొని మనం అనుకున్న ఇంటిని మనం కట్టుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి, ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడే కొన్ని మాటలు నేను ఇంకెప్పటికీ మాట్లాడను కూడా. బట్ ఇలాంటి విషయాల్లో నా స్టాండ్ ఏంటి అన్నది జనాలకి నేను కమ్యూనికేట్ చేసుకునే బాధ్యత నాకు ఉంది. ఏ కోణంలో నన్ను చూడాలి అన్నది కూడా మీ అందరికీ నేను కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటున్నాను. 12వ తరగతి వరకు కూడా నా కాస్ట్ ఏంటో నా కులం ఏంటో నాకు తెలియదండి. అమ్మ నాన్న అలా పెంచారు, అమ్మ నాన్నది ఇద్దరిది లవ్ మ్యారేజ్. అండ్ ఇన్స్టాలో కొన్ని కమెంట్లు కానీ ఊరికే హేట్రెడ్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. బట్ ఈ విషయంలో నేను చేస్తున్న సినిమాలు నా కెరియర్ సాక్షిగా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఆయన అంటూ ఉంటారు కదా, నేను కులాలు మతాలకి అతీతం అని. నాది అదే అండి, నేను మానవ జాతికి చెందినవాడిని. అండ్ నా ఇన్స్టా బయోలో కూడా ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన పాట ఇది, సంకర జాతి నాది కంచెలేని దేశం నాది అని. నేను ఇక్కడికి వచ్చిన సినిమాలు చేయడానికి వచ్చాను, అండ్ సినిమాలు మాత్రమే నా పని, అది చేసుకుంటూనే వెళ్తూ ఉంటాను. అండ్ ఆడియన్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నా సినిమా కనుక మీకు నచ్చినట్టయితే అది మాత్రమే మాట్లాడండి అండ్ దేనికి నన్ను పరిమితం చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, మన థియేటర్స్కి వెళ్తూ మేము ఇప్పుడు ఒక 20-30 థియేటర్లు తిరుగుతున్నాము. ప్రతి చిన్న సినిమాకు ఉన్న కష్టాలు ఇవి కూడా అవి మేము ఫేస్ చేస్తున్నాము. థియేటర్ 70-80% నిండిపోతుంది. వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానానికి, వాళ్ళు కొట్టే చప్పట్లకి చాలా ఆనందం వేస్తుంది. బట్ ఇంకా సినిమా థియేటర్లో జనాల్లోకి వెళ్ళాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. దానికి మీరు అందరూ చేయాల్సింది, సినిమా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అది నలుగురికి చెప్పండి, అదే మా రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంకా ఘన విజయం సాధించాలి అని, ఈ దసరా అంతా కూడా ఎంతోమంది ఈ సినిమాని చూడాలని నేను కోరుకుంటూ, అందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అండ్ నా టీం మెంబర్స్ అందరికీ కూడా
చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అంకిత్ గారు. మీరు కట్టుకునే సక్సెస్ ఇంటికి పునాది బ్యూటీతో గట్టిగా పడింది. కంగ్రాచ్యులేషన్స్. అండ్ నౌ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఆఫ్ అవర్ బ్యూటీ